సో గరికపాటి గారు ప్రవచనకర్త, ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన అందరూ గౌరవిస్తూ ఉంటారు. సో గరికపాటి గారు గతంలో చెప్పిన ఒక విషయాన్ని కొంతమంది సోషల్ సైకోలు వాడుకుంటూ ఉన్నారు. అసలు గరికపాటి గారు ఈ గుళ్ళు అంటే ఈ తలనీలాలు మహిళలు సమర్పించుకోవడం మీద గతంలో చేసిన వ్యాఖ్య ఇది, ఏమన్నారో ఒక్కసారి విందాం. అశుభం తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ ఇప్పుడు మొక్కేసుకుంటారు, కేసేసుకుంటారు. చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం అసలే చేయకూడదు అలాగా. మూడు కత్తెలంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే, అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి, ఎందుకండి ఓవర్ యాక్షన్ అంటారు మీరు బాగా. అవసరం లేదండి, స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిండైన ఉద్యోగ సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పేలా, లేకపోతే చితక్పడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి, అది ఈయన బాధ్యత. అంతేగా దానికో బెత్తం పట్టుకుంటావా? సో భర్త ఉన్న భార్య, భర్త బతికుండగా భార్య తలనీలాలు ఇవ్వకూడదు అనేది గరికపాటి గారు చెప్తోన్న మాట. ఇది సాంప్రదాయం అంటూ ఉన్నారు, ఇది శాస్త్రం అంటూ ఉన్నారు. అన్ని ప్రయోగశాలలో నిరూపితమవ్వవు, కొన్ని యాగశాలలో కూడా నిరూపితమవుతాయి అంటూ కమెంట్ చేసిన పరిస్థితి. ఈ వీడియోను తీసుకుని చాలామంది అంటే ఎస్పెషల్లీ వైసీపీ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది పార్టీకి సంబంధం లేకపోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులో, లేకపోతే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే కొంతమంది ప్రమోట్ చేసి పే చేసి ఇలా ఈ రకమైన ప్రోపగండా చేస్తూ ఉన్నారు.